హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ శనగపప్పు ఎగ్ కూర అండి. ఇది మటన్లా ఉంటుందండి. టేస్ట్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కూడా కొంచెం వేడైనాక 2 పచ్చిమిర్చి వేసుకొని ఇలా తర్వాత ఒక 3 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కల్లెమాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను పసుపు వేసి కలుపుకోవాలి. ఈ రెండింటిని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము. నేను శనగపప్పుని ఒక 2 గంటల ముందే నానబెట్టుకున్నానండి. లేదంటే 1 గంట అయినా పర్వాలేదు. నానబెట్టుకొని కడిగి ఇలా వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకొని ఇది కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి మళ్ళీ కూడా కలుపుకొని మగ్గనివ్వాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన శనగపప్పు కూడా కొంచెం మగ్గితే ఆయిల్లో మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్. అందుకని కాసేపు అలా మళ్ళా మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, ఇలా మగ్గిపోయిందండి శనగపప్పు కూడా మంచిగా. ఆ తర్వాత ఇవి ఒకసారి కలుపుకొని 2 స్పూన్ల కారం వేసుకుందామండి. ఇలా 2 స్పూన్ల కారం వేసుకొని తర్వాత ఒక 2 టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని కలుపుకుందాము. వీటిని కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీరు లైక్ వేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా కొంచెం ముందుకు వెళ్తుందండి. ఒక లైక్ వేసుకోండి. ఆ తర్వాత మూత తీసి టమాటా కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు వాటర్ వేసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసి మళ్ళీ కూడా ఇలా ఒకసారి బాయిల్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత నేను ముందే ఒక 3 కోడిగుడ్లని ఉడికించి పొట్టు తీసి ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపి కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాము. ఎందుకు మగ్గియాలంటే ఎగ్స్ వేసాం కదా, ఆ ఎగ్స్ కూడా ఉప్పు కారం పడుతుందండి కొంచెం సేపు మగ్గనిస్తే. చూడండి, శనగపప్పు ఎగ్ కూర రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. ఇలా కలుపుకొని మళ్ళీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నానండి. ఇంతే అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.